అమ్మా తల్లి, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అక్క అనుకొని నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయి నెలలు నెలలు ఉండిపోయినావు అనుకో. వింటున్నావా? నెలలు నెలలు ఉండిపోయినావు అనుకో, ఇక్కడ రోజు మీ ఆయనకి మంచిగా వండి పెట్టేదానువా, దగ్గరుండి చూసుకున్నావా? నువ్వు అక్కడికి వెళ్ళిపోయి నెల రోజులు ఉండిపోతే ఇక్కడ ఏం కావాలి? ఈయన తిండెట్లా? కమ్మగైతే ఈ మధ్య అంతా వండి పెట్టినావు, ఓకే. ఇప్పుడు తిండెట్లా? బయట ఫుడ్కి అలవాటు పడ్డాడు అనుకో, తర్వాత నువ్వు తల్లగింజలు తపస్సు చేయాలి. ఏదో అవసరానికి 5 రోజులు 10 రోజులు వెళ్ళి రండి. వారాల వరకు ఓకే, కానీ నెలలు సంవత్సరాలు అయిపోయినాయి అనుకో, నువ్వు అక్కడ అమ్మాళ్ళ ఇంటికాడ అప్పడాలు అమ్ముకోవడమే. మనోడిక్కడ రోజు బిర్యానీకి అలవాటు పడతాడు. అయిపోయి తర్వాత ఇంట్లో కూర్చొని కుయ్యో ముర్రో అని ఏడవలసి వస్తుంది. అంతకుమించి ఇంకేం ఉండదు. బయట తిండికి అలవాటు పడతారు, నువ్వేది వండినా నచ్చదిగా. ఇక డుసుం డుసుం స్టార్ట్ అవుతుంది. చిన్నది చిలికి చిలికి గాలివాన అయిపోతుంది, అదే తగు. అప్పుడు పొరపాటు ఎవరిది చెప్పండి? మా ఆయన మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు అంటే ఆడతాడు. నువ్వు చేసిన దానికే ఆడతారు, ఉత్తిగానే ఆడతారా? వెళ్ళండి. అందరికీ అమ్మలు అక్కలు అన్నలు చెల్లెలు అందరూ ఉన్నారు, అందరూ కావాలి. కానీ మనకంటూ ఒక ఇల్లు సంసారం అవన్నీ ఉన్నాయి కదా. పిల్లలు పుట్టినప్పుడు ఏం చేయాలక్క అని అంటావా? అప్పుడు అది తప్పని పరిస్థితి, అప్పుడు ఏం చేయలేం. కానీ కొంతమంది అలా కాదు, ఉట్టుట్టుగా చిన్న చిన్న దావతని, చిన్న ఫంక్షన్కి, చిన్న బర్త్డేకి వెళ్ళిపోయి నెలలు నెలలు ఉండిపోతారు. అలా ఉండకూడదు. మన ఇల్లు, మన భర్త, మన సంసారం, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మనం రోజు అన్నం వండి పెట్టడం అలవాటు చేసేసినాం. ఆయన అలవాటు పడ్డాడుగా, రోజు నీ చేతి తిండికైతే నువ్వు వెళ్ళిపోయి నెల రోజులు ఉంటే ఆయన తినడం మానేసి మళ్ళీ నెల రోజులు ఉంటాడా? ఉన్నాడుగా. బయట ఫుడ్ అయితే తింటాడుగా. బయట ఫుడ్ 1 రోజు 2 రోజులు తింటే మానిపించవచ్చు. నువ్వు నెలల తరబడి బయట ఫుడ్ తిన్నాడు అనుకో, మానిపించాలంటే నీ తరం కాదు. నేను దేని గురించి చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీ చేతి ఫుడ్ తప్పించకండి అలవాటు, వేరే ఫుడ్కి అలవాటు పడని. చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. బంగారు తల్లులు, నా మాట వినండి, మంచిగా ఉండండి. ఎక్కువగా ఊర్లు అటు ఇటు అనుకొని పట్టుకొని తిరగకండి. వీడియోకి అయితే ఒక్క లైక్ వేసుకోండి మీకు నచ్చితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు. థ్యాంక్ యూ.